బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలోని చిన్నపిల్లల ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంటోంది. నవజాత శిశువుల నుండి బాలల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి యాజమాన్యం. న్యూ కిడ్స్ పేరుతో నిబంధనలను ఉల్లంఘిస్తూ పిల్లల ఆసుపత్రి నిర్వహణ. కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రి భవనం. వ్యక్తిగత గృహ సముదాయంలో ఆసుపత్రి నిర్వహించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్న వేళ ఒకే ప్రదేశంలో పదుల సంఖ్యలో పిల్లలను పడుకోబెట్టి సెలైన్లు పెడుతున్న సిబ్బంది. వీరి నిర్వాకం రచ్చా మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు. అసలు ఈ ఆసుపత్రికి సరైన అనుమతులు ఉన్నాయా? ఒకవేళ అనుమతులు ఉంటే ఇలాంటి గృహ సముదాయంలో ఎమర్జెన్సీ హాస్పిటల్కు పర్మిషన్ ఎలా ఇచ్చారనే అనుమానం వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారా అనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ఇలా అడ్డగోలుగా సంపాదించిన ఈ ఆసుపత్రి యాజమాన్యం వేరే చోట ఆసుపత్రి అక్రమ నిర్మాణం చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. పది అడుగులు కూడా రోడ్డు లేని ఆ స్థలంలో కోట్ల విలువ చేసి నూతన ఆసుపత్రి భవనం నిర్మాణం చేపడుతున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు అతి త్వరలో మీ రచ్చా మీడియాలో.